హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గ, 2 జాపత్రి, కొంచెం గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటోలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, షాజీరా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అవి వేగుతుండగా మనం తీసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. అవి వేగుతుండగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది బాగా ఆయిల్లో బాగా వేగాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి.
టొమాటోస్ నుంచి కొంచెం స్కిన్ సపరేట్ అవుతుండగా మనం కారం యాడ్ చేసుకోవాలి. మాది మసాలా కారం కాబట్టి మేము 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాం. మాకు కొంచెం స్పైసీగా ఉంటే తింటారు మా ఇంట్లో, కాబట్టి మీకు తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. కారం కూడా వేశాక సరిపడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆ కారం ఆ ఉప్పు ఆయిల్లో బాగా వేగాలి. అది బాగా వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అది బాగా ఆయిల్లో మగ్గాలి. కొంచెం కలుపుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి మటన్లోంచి వాటర్ బయటకు వస్తాయి. బయటకు వచ్చాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. మీకు కావాలంటే ఇంకో వీడియోలో గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మాకు కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం కాబట్టి 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టి సిమ్లో 5 విజిల్స్ వచ్చే విధంగా చూడాలి. ఫైవ్ విజిల్స్ వచ్చాక విజిల్ మొత్తం ఆవిరైపోయాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన స్పైసీ తెలంగాణ మటన్ కర్రీ రెడీ.